ఏంట్రా ఇక్కడ అయిపోయావు? మొన్న దాన్ని రేప్ చేసి చంపేసిన ఇప్పుడు దీన్ని చూస్తుంటే నీ కిక్కెక్కేస్తుంది. మనసు ఆగట్లేదు, ఏదో ఒకటి చేయాలి. ఇప్పుడే కదరా బయటకు వచ్చింది, కొన్ని రోజులు ఆగుదాం. ఒక్కసారి దాన్ని చూసి చెప్పు. చూస్తుంటే కాదు, పద ఫాలోగా. అస్సలు రాదు మళ్ళీ. ఏంటి అర్థమైందా? ఏమంటున్నాడే మీ వాడు? అంతా ఓకే, ఇంకొంచెం టైం కావాలంటున్నాడు. టైం కావాలా? ఇంత అందాన్ని చూసి కూడా వెయిట్ చేస్తున్నాడా వీడెవడే బాబు? మేము ఇంకా వెయిట్ చేయలేము. అదేం లేదే, రేపు ఈవినింగ్ కలుద్దామని చెప్పా. ఎక్కడే? సీక్రెట్. అమ్మా, నా ఫోన్ ఛార్జింగ్ పెట్టాను, బయటికి వెళ్ళొస్తా. ఎవరికి కనపడకుండా పెట్టేసిరా. వాడు ఇంకా రాలేదనుకుంటా. ఒప్పుకుంటే 5 నిమిషాలు, లేకుంటే అరగంట. మాకిది కొత్తేం కాదు.
నీ పేరేంటమ్మా? నేను మొగాళ్ళతో మాట్లాడను. ఎందుకు? నాకు మొగాళ్ళంటే అసహ్యం. మరి మీ నాన్న కూడా మగాడేగా? మా నాన్న మంచోడు కాబట్టి దేవుడు నడవకుండా చేశాడు. నర్స్, ఒకసారి పాపను బయటకు తీసుకెళ్ళండి. ఓకే సార్. నా చెల్లికి పెళ్లి చేశాం సార్. దాని జీవితం దాని మొగుడు వల్ల నాశనం అయిపోయింది. అప్పటి నుండి అది చాలా డిస్టర్బ్ అయింది. అక్కడే ఉంటే చనిపోతుందనే భయంతో ఇంటికి తీసుకొచ్చేశాను. అప్పటి నుండి నా కూతురు దగ్గర నా చెల్లి పదే పదే మగాళ్ళందరూ చెడ్డోళ్ళు అని గట్టిగా అరిచేసేది. అలా కొద్ది రోజులకు నా చెల్లి చనిపోయింది. మా ఆయన కాళ్ళు పోవడానికి కారణం కూడా నా చెల్లి మొగుడే. ఈ అన్ని విషయాలు నా కూతురు ముందే జరిగాయి. చూడమ్మా, పిల్లలు చిన్నప్పుడు వేటిని చూస్తే అలా ఉండాలని, అలా అవుతామని వాళ్ళ బ్రెయిన్లో ఫిక్స్ చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ బ్రెయిన్ చాలా సున్నితంగా ఉంటుంది. చిన్నపిల్లలకి వేటిని చూపించాలి, ఏవి చూపించకూడదు, వేటికి దూరంగా ఉంచాలి అని తల్లిదండ్రులకు తెలిసి ఉండాలి. ఇంట్లో ప్రాబ్లమ్స్, చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు మన పిల్లలకు తెలియనివ్వకూడదు. మనం చెప్పే మాటలు, మన చుట్టుపక్కల పరిస్థితులు మన పిల్లల్ని ఎలా పెరగాలో నిర్ణయిస్తాయి.